శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో కలశ స్థాపన ఎలా చేసుకోవాలన్నది చెప్పాను కదా, ఇప్పుడు తర్వాత ప్రాసెస్ అనమాట. చక్కగా మీరు అమ్మవారికి 9 రోజుల పాటు స్తోత్ర పారాయణం ఏటేటి చేసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. స్తోత్ర పారాయణ విషయానికి వస్తే చక్కగా ఖడ్గమాల చదువుకోండి, లలితా సహస్రనామ పూజ చేసుకోండి. తర్వాత లలితా సహస్రనామాలు చదువుకుంటూ చక్కగా తమలపాకు మీద కుంకుమార్చన రోజు చేసుకోండి. ఈ కుంకుమార్చన చేసుకున్న కుంకుమను మీరు ఎక్కడ కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. చక్కగా మీరు ఆ కుంకాన్ని స్వీకరించి పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏదైతే దీపాన్ని పెట్టుకుంటారో దాన్ని చక్కగా అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారు అలంకరణ ప్రీతురాలు కదండి. చక్కగా కుందుని అన్నిటిని కూడా అలంకరించుకొని అందులోనే ఆ దీపంలోనే అమ్మవారు కొలువు తీరారని మీరు మనస్ఫూర్తిగా భావించి అమ్మవారిని చక్కగా ఈ 9 రోజులు మీ వెంటే ఉన్నదని చక్కగా భావించి అమ్మవారు పూజ చేసుకోండి. చక్కగా మీకు ఏది అవైలబుల్గా ఉన్న పుష్పములతోటి దాంతో అలంకరించుకోండి. చక్కగా పూజ చేసుకోండి. స్తోత్రాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏటేటి చదువుకోవాలి ఏంటి అన్నది మొత్తం అంతా చెప్తాను. శ్రీమాత్రే నమః.